Hi, hello everyone. Welcome back to my channel. Hello friends. Hope you all are doing great. So ఇవాళ టాపిక్ వచ్చేసి ఎస్పెషల్లీ మోస్ట్ ఉమెన్ ఈట్ లెస్ ఫుడ్ టు లూజ్ వెయిట్. ఐ కరెక్ట్ రైట్? అంటే చాలామంది బరువు తగ్గడం కోసం ఫుడ్ తగ్గించేస్తూ ఉంటారు. చాలామంది ఉమెన్ చాలా స్మార్ట్ అనుకుంటాం, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేద్దాం, లేకపోతే ఫుడ్ తగ్గించేసి తింటాం. క్వాంటిటీ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో టూ మేజర్ సోర్స్ ఉంటుంది, ఫ్యాట్ అండ్ మజిల్. సో ఫ్యాట్ బర్న్ అవ్వకపోవడం కాక ఫ్యాట్ స్టోరేజ్ అవుతుంది. ఎలా అంటే మజిల్ ఈజ్ ద ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో మనం ఎప్పుడైతే ప్రోటీన్ సఫిషియెంట్గా ఇవ్వట్లేదు, జస్ట్ ఉన్న ఫుడ్లోనే అసలుకే ప్రోటీన్స్ అందట్లేదు, దాన్ని కూడా తగ్గించేసి తినేయడం వల్ల ఏం జరుగుతుందంటే రైట్, సో మజిల్ డౌన్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ అయిపోతుంది, స్కిన్ ట్యాన్ అయిపోతారు, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి, బోన్ లాస్ అవుతుంది, బోన్ ఉరికినే ఇరిగిపోవటం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఈవెన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే ఎనర్జీ డౌన్ అయిపోతుంది. ఇంకా మీరు చూస్తున్నారా, ఎవరైతే వెయిట్ లాస్ చేసి 2 monthsలో మేము ఫాస్ట్గా 10 kgs తగ్గా ఉన్న వాళ్ళకి ఫెటిగ్, లో బీపీ, సడన్గా కళ్ళు తిరిగి పడిపోవటం, హాస్పిటలైజ్డ్ అవటం, ఇంకా వెయిట్ లాస్ అనేది దీనివల్ల ఫుడ్ తగ్గించి తినడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మళ్ళీ నార్మల్ వెయిట్కి వచ్చేస్తూ ఉంటారు. సో వెయిట్ లాస్ అనేది హెల్దీ వేలో అవ్వాలి, ఒక వెల్నెస్ కోచ్ సపోర్ట్తో అవ్వాలి. వెయిట్ లాస్ ఇస్ నెసెసరీ, బట్ చూస్ ఎ వెల్నెస్ కోచ్. ఎప్పుడైతే మన రైట్ కోచ్ ఉంటారో మీకు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. వాట్ ఈస్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్? చేంజింగ్ యువర్ వర్కౌట్స్ అండ్ రెగ్యులర్ స్లీప్ అండ్ వాటర్ ఇంటేక్ ఎట్లా ఉండాలి, అండ్ మేజర్గా మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రిషన్ ఉండాలి. సో ఫుడ్ తగ్గించడం సొల్యూషన్ కాదు, ఫుడ్ని స్వాప్ చేసుకోవటం, లైక్ అన్హెల్దీ నుండి హెల్దీగా మార్చుకోవాలి. లైక్ వైట్ రైస్ టు బ్రౌన్ రైస్, లైక్ వైట్ పొటాటోస్. అన్హెల్దీ చాయిసెస్ నుండి హెల్దీ చాయిసెస్కి ఎలా మార్చుకోవాలి, లైక్ నార్మల్ తూర్ దాల్ నుండి లైక్ హోల్ గ్రెయిన్స్ ఏదైతే ఉంటుందో పట్టుతో ఉన్నవి. సో ఇలా స్వాప్ చేసుకోవడం వల్ల కొంత న్యూట్రిషన్ అందే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న జనరేషన్లో మనకి సప్లిమెంటేషన్ ఫుడ్ చాలా అవసరం, ఎస్పెషల్లీ అబ్జార్బబుల్ ప్రోటీన్స్ అండ్ మల్టీ వైటమిన్స్, ఏదైతే నెసెసరీ సప్లిమెంట్స్ ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకుంటే హెల్దీగా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకుంటూ న్యూట్రిషన్ తింటూ టైం టు టైం ఫుడ్ యాడ్ చేసుకొని లైఫ్ స్టైల్ కరెక్షన్స్ మార్చుకోవడం వల్ల మీకు హెల్దీ వెయిట్ లాస్తో పాటు వచ్చే బెనిఫిట్ ఏంటంటే హెయిర్ గ్రోత్ అవుతుంది, నెయిల్ గ్రోత్ అవుతుంది, డైజెషన్ బాగుంటుంది, ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవుతాయి, ఇంచ్ లాస్ అవుతుంది. సో మీరు స్ట్రెంగ్త్ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ, మీ స్టామినా పెరగాలి. మజిల్ ఎప్పుడైతే గ్రో అవుతుందో మీరు యాంటీ ఏజింగ్గా ఉంటారు, ఎక్కువసేపు పనిచేసిన అలసిపోరు. సో ఇలాంటి వెయిట్ లాస్ కావాలి. వెయిట్ లాస్ ఈజ్ నెససరీ, బట్ ఎస్పెషలీ ఫ్యాట్ లాస్ ఈజ్ మచ్ మోర్ నెససరీ. ఫ్యాట్ లాస్ అవుతూ మజిల్ గెయిన్ అయిన పర్సన్ మళ్ళీ రీగెయిన్ అవ్వరు, చాలా హెల్తీగా ఉంటారు. ఇలాంటి మోర్ ఎడ్యుకేషన్ కావాలి అంటే కనుక యూ నీడ్ ఎ పర్ఫెక్ట్ వెల్నెస్ కోచ్. సో ప్లీజ్ పింగ్ మీ. ఐ హ్యావ్ 9+ years ఎక్స్పీరియన్స్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి రిజల్ట్ ఇచ్చున్నాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీకు ఎట్లాంటి హెల్త్ ఛాలెంజెస్ ఉన్నా, మీ ఏజ్ గ్రూప్ లైక్ 19 years నుండి 90 years వరకు ఎంత ఏజ్ ఉన్నా పర్లేదు. సో వెయిట్ లాస్ హ్యాపెన్స్ ఎట్ ఎనీ ఏజ్, రైట్? బట్ ఓన్లీ నీడ్ ప్రాపర్ గైడెన్స్. మేబీ వీ హ్యావ్ ఎ వరల్డ్ క్లాస్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్, బట్ సప్లిమెంట్స్ అలోన్ రిజల్ట్స్ రాదు. సప్లిమెంట్స్తో పాటు గైడ్ ఉండాలి, లైక్ కోచ్ ఉండాలి. కోచ్ చెప్పింది ఫాలో అవటం వల్ల మీకు రిజల్ట్స్ వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం మా దగ్గర 3 weeks వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజెస్ జరుగుతున్నాయి. నౌ సీజన్ 8 ఈజ్ రన్నింగ్, అండ్ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్ నెక్స్ట్ సీజన్ 9 కూడా స్టార్ట్ అవబోతుంది. దాన్ని ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి మీరు ఇప్పుడే పిన్ చేయొచ్చు. సో immediately we'll get back you, and thank you so much for watching my video. Thank you everyone. Subscribe my channel for more upcoming health, wellness, nutrition and fitness related videos. Thank you everyone.